వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలపై దువ్వాడకి 41A కింద నోటీసులు ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు. 2022లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దువ్వాడ. దీనిపై గత నెలలో టెక్కలి పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలంటూ దువ్వాడ శ్రీనివాస్కి నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు ఎప్పుడు రావాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇక నోటీసులపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదంటున్నారు. అప్పట్లో జగన్పై పవన్ చేసిన వ్యాఖ్యలపైనే తాను స్పందించానని అంటున్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై చర్యలు ఎక్కడా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మంత్రులపైన చెప్పు చూపించి చెప్పిచ్చి కొడతాను వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, నాకు చెయ్యందినంత దూరానికి వస్తే If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. కొట్టి పడేస్తాను, తొక్కి పడేస్తాను, దిక్కుమాలిన మాటలు. అలాగే నువ్వెంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఆయన మాట్లాడిన తరువాతే నేను రెస్పాండ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే నేను రెస్పాండ్ అయ్యాను. సాక్షాత్తు ముఖ్యమంత్రిని, సాక్షాత్తు మంత్రుల్ని ఆ రోజు మీరు ఇష్టానుసారంగా చెప్పు చూపించి మాట్లాడారా? మరి దాని మీద కేసు కట్టారా? మరి అది నేరం కాదా? మరి నాపైన ఎందుకు కేసు కట్టారు?